మొత్తం ఇశ్రాయేలీ ప్రజలందరూ కూడా మెస్సయ్య రాకడ కొరకు ఎదురు చూస్తున్న దినాలవి. మెస్సయ్య అంటే రక్షకుడు అని అర్థం. మాకు ఒక రక్షకుడు వస్తాడు అని ఎంతో ఆశతో ఎదురు చూస్తున్న ఆ సమయంలో ఎదుగో ప్రవక్త అయిన జకర్యా ముందుగా చెప్పిన ప్రవచనము నెరవేర్పుగా యేసయ్య గొప్ప ఊరేగింపుగా రోజు యెరూషలేములోకి ప్రవేశించాడు. ఆ విధంగా చూడండి, ఆ గాడిద మీద ప్రభు ఊరేగింపుగా వచ్చినప్పుడు అందరూ కూడా ఎంతో సంతోషించారు. మాకు కూడా ఒక రక్షకుడు వచ్చాడు, మాకు కూడా ఒక మెస్సేజ్ వచ్చాడు, మమ్మల్ని రక్షించడానికి, మమ్మల్ని విడిపించడానికి, మమ్మల్ని కాపాడడానికి, మమ్మల్ని ఆదుకోవడానికి రక్షకుడు వచ్చాడని ఎంతో గొప్ప ఆనందంతో వారు ప్రభువును ఆహ్వానించారు. ఎందుకు మారిపోతాయి వాళ్ళ హృదయాలు చెప్పండి? ఇక్కడేమో వాళ్ళు యేసును ఇంతగా స్వాగతించారు. ఆయన యెరూషలేములోకి అలాగా గాడిద మీద ఊరేగింపుగా వచ్చాడు. అందరూ కూడా అదిగో ఆ ఖర్జూరపు మట్టలు చేత పట్టుకొని ఆయన ఎంతగానో స్తుతిస్తూ ఉంటే ఆ స్తుతుల మధ్యలో ఆయన గొప్పగా ప్రవేశించారు. అదిగో అందరూ తమ బట్టలు దారి పొడుగుతున్న పరుస్తూ, చెట్ల కొమ్మలు దారి పొడుగుతున్న పరుస్తూ ఆయన్ని ఆహ్వానించారు. అది ఆహ్వానం పలకడం అన్నమాట. అదేంటంటే ఆయన్ని ఘనపరచడం. మన ప్రాంతానికి గనక ఒక నాయకుడు వస్తే జయహో అని మనం ఎంత గొప్ప ఊరేగింపుగా ఆయన్ని మనం గౌరవంగా పిలుస్తామో, అలాగే ప్రభు అయిన యేసును వారు ఆ రోజు ఆ ఖర్జూరపు మట్టలు చేత పట్టుకొని ఆయన్ని ఎంతగానో స్వాగతించారు. అలాగే తమ వస్త్రములన్నీ కూడా ఆ దారి పొడుగుతున్న పరుచుకుంటూ ప్రభువుని ఎంతగానో గౌరవించి సన్మానించి యెరూషలేములోకి ఆయన వారు నడిపించారు. ఆయన రక్షణనివ్వడానికి వచ్చాడండి. యేసు ప్రభు మనల్ని తీర్పు తీర్చడానికి రాలేదట, కానీ రక్షణ ఇవ్వడానికి వచ్చాడు. రక్షణ గలవాడును నీతిపరుడును అయి ఉండి వచ్చాడు. ఆయన మనకి నీతిని ఇవ్వడానికి, మనకి రక్షణ ఇవ్వడానికి ఆయన వచ్చాడు. అప్పటి కాలంలో గుర్రం మీద ఎవరైనా వస్తే యుద్ధానికి వచ్చినట్లుగా సంకేతం, గాడిద మీద ఎవరైనా వస్తే సమాధానముతో వస్తున్నట్లుగా సంకేతం. మరి ప్రభువైన యేసుక్రీస్తు మనకు సమాధానముగా ఈ లోకంలోకి ఆయన వచ్చాడు. తండ్రికి మనల్ని సమాధానపరచడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. కాబట్టి గాడిద పిల్లనికి వచ్చాడు. ఆయన ఎంతో దీనుడిగా దిగి వచ్చాడండి. సర్వలోకాన్ని సృష్టించిన గొప్ప దేవుడు, గొప్ప రాజు ఆయన లేకుండా ఏది కూడా కలగలేదు. సమస్తమునకు ఆయనే నాయకుడై ఉన్నాడు, అధికారి అయి ఉన్నాడు, సృష్టికర్త అయి ఉన్నాడు. అయినప్పటికీ కూడా ఆయన ఎంతో దీనుడిగా ఆ గాడిదను ఎక్కి రావడం ఎంత గొప్ప విషయమో ఒకసారి మనం ఆలోచన చేద్దాం. దేవునికి స్తోత్రం. అయితే అతి కొద్ది రోజుల్లోనే వాళ్ళ హృదయాలన్నీ కూడా మారిపోబోతున్నాయి. ఇంకా వారం రోజులు గడవక ముందు, ఇంకా 4-5 రోజుల్లోనే ఇదే ప్రజలు ఖర్జూరపు మంటలు చేత పట్టుకొని హోసన్నా హోసన్నా అని ప్రభుని ఎంతగా ఘనపరిచారో అదే ప్రజలు సిలువ వేయండి, సిలువ వేయండి అని కేకలు వేయబోతున్నారు. అది వాళ్ళకు కూడా తెలీదు. ఎందుకు మారిపోతాయి వాళ్ళ హృదయాలు చెప్పండి? ఇక్కడేమో వాళ్ళు యేసును ఇంతగా స్వాగతించారు, వాళ్ళు సిలువ వేయండి, సిలువ వేయండి అని అదే ప్రజలు కేకలు వేశారు. కారణం ఏంటో ఏమిటంటే చూడండి, ఇలాగా ఆయన్ని వారు ఆహ్వానించినప్పుడు వాళ్ళు అనుకున్నారు, ఈయనకి మాకు రాజుగా ఉంటాడు, ఈయన మమ్మల్ని శత్రువుల నుంచి విడిపిస్తాడు, కాపాడతాడు, ఈయన ఒక రాజ్యాన్ని పరిపాలన చేస్తాడు, ఇక శాశ్వతంగా మా పైన నాయకుడిగా ఉంటాడు అని వాళ్ళు భావించారు. దే ఎక్స్పెక్టెడ్ ఫిజికల్ కింగ్డమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఒక భౌతికమైన రాజ్యాన్ని ప్రభువు స్థాపిస్తాడు అని చెప్పేసి భౌతికమైన స్థితిని వాళ్ళకు దయచేస్తాడు, ఒక సమాధానకరమైన స్థితిని భౌతికంగా వాళ్ళకి దయచేస్తాడని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేశారు, వాళ్ళు ఆశించారు. కానీ అతి త్వరలో ప్రభువు పట్టబడి ప్రభువు వాళ్ళ చేతుల్లో చిక్కుకొని ఆయన చావబోతున్నాడని తెలిసాక వాళ్ళు అనుకున్నారు, ఈయన రక్షకుడు కానే కాదు. రక్షకుడు అంటే రాజుగా ఉంటాడు, సింహాసనం మీద కూర్చుంటాడు, పరిపాలన చేస్తాడు. రక్షకుడు అంటే శత్రువులందరినీ కూడా సంహరిస్తాడని వాళ్ళు ఆశించారు. ఆఖరికి తన శిష్యులు కూడా అదే ఆశించారు. యోధ అయితే అనుకున్నాడు, యేసయ్య గొప్ప రాజు అవుతాడు, ఆయన ప్రక్కన నేను గొప్ప అధికారం గలవానిగా ఉంటాను అని ఆశించాడు. కానీ ఎప్పుడైతే ప్రభు నా రాజ్యము ఈ లోక సంబంధమైంది కాదు అని ఎప్పుడైతే ఆయన చెప్పాడో, నేను అందుకోసం రాలేదు అని ఎప్పుడైతే ఆయన చెప్పాడో అప్పుడు వాళ్ళ హృదయాలు మారిపోయాయి. నేను లోక పాపముల నిమిత్తం ప్రాణం అర్పించడానికి వచ్చాను అని చెప్పేసి ఎప్పుడైతే ఆయన చెప్పాడో వాళ్ళ హృదయాలు మారిపోయాయి. ఏమిటి, నువ్వు ప్రాణం అర్పించడానికి వచ్చావా? ఏమిటి, నువ్వు చచ్చిపోవడానికి వచ్చావా? నువ్వైతే మాకు రాజుగా ఉంటావని మేము అనుకున్నాం, కానీ రాజ్యాన్ని స్థాపిస్తావు అనుకున్నాం, కానీ నువ్వు ఇలాగా
దిక్కులేని స్థితిలో చచ్చిపోతావని తెలియక మేము నిన్ను ఆహ్వానించాం. కాబట్టి నువ్వు మా రాజువు కాదిక, నువ్వు మాకు ప్రభువు కాదు, నువ్వు మాకు రక్షకుడువు కాదు, మెస్సయ్య అంతకంటే కానే కావు, ఈయన్ని సిలువ వేయండి అని చెప్పేసి అందరు కూడా కేకలు ఏకస్వరంతో ఆ రోజు పెట్టడం జరిగింది.